హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం, ఖాళీగానే ఉంటున్నాం, అనవసరంగా బరువు పెరిగిపోతున్నాం అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో దీని గురించి నేను ఒక ఇంగ్లీష్లో ఒక వీడియో చేయడం జరిగింది. సో మీరు అది కనుక ఫాలో చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. సో కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం. సో దానికి నా దగ్గర ఒక వండర్ఫుల్ రెమెడీ అండి. దట్ ఈజ్ వెల్నెస్ బై ఓరిఫ్లేమ్. సో ఇది వెల్నెస్ బై ఓరిఫ్లేమ్ వెల్నెస్ ప్రోగ్రామ్ అండి. సో దీంట్లో మీకు న్యూట్రీ షేక్ విత్ ఒమేగా క్యాప్సూల్స్ ఇవి రెండు ఒక ప్యాకేజ్ లాగా వస్తాయండి. సో దీనివల్ల మీకు అష్యూర్డ్ వెయిట్ లాస్ అండ్ గుడ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అయితే అంటే ఏంటి అని చాలామందిని నేను క్వశ్చన్ చేసినప్పుడు సో నాకు మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఏమొచ్చాయంటే హెల్తీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, అలాగే డిసీజెస్ అనేవి ఏవి రాకుండా ఉండడం వెల్నెస్ అని చెప్పి చాలామంది ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో వెల్నెస్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ ఈ మూడిటి యొక్క మిశ్రమమే మనం వెల్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ఫిజికల్లీ అంటే ఫిజికల్గా మనం ఎంత ఫిట్గా ఉన్నాము, అలాగే మెంటల్లీ మనకి స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నామా లేదా, అలాగే సోషల్ వెల్బీయింగ్ మన సామాజిక పరంగా కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనము ఒక 3 క్వశ్చన్స్ అండి. ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే సో మనం న్యూట్రిషనల్ ఫుడ్ మనం తీసుకునే ఆహారం ఎలా ఉంది, అదేవిధంగా మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, అదేవిధంగా మన లైఫ్ స్టైల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో మనం న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, మన బాడీకి రిక్వైర్మెంట్ ఎంత అయితే ఉంటుందో సో దాని పరంగా మనం ఫుడ్ని తీసుకుంటున్నామా లేదా అని చెప్పుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం సో ICMR ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు డైలీ బేసిస్లో 5 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవనివ్వండి, వెజిటబుల్స్ అవనివ్వండి 5 పోర్షన్స్లో తీసుకోవాలి. సో తీసుకోవడం ఇలాగా 90% మంది ఇండియన్స్కి ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్లయితే ఇది పాసిబుల్ అవ్వడం లేదు. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫిజికల్గా ఎక్సర్సైజ్ మనం ఎలా చేస్తున్నాము, మనం ఫిజికల్గా ఫిట్గా ఎలా ఉంటున్నాము, సో వారానికి మనం 2 days చేస్తున్నామా, 3 days చేస్తున్నామా, లేకపోతే మనం రోజు ఒక 20 minutes బ్రిస్క్ వాక్ చేస్తున్నామా, 30 minutes ఒక 3 kilometers వాకింగ్ చేస్తున్నామా, ఒక 10,000 ఫుడ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక డేలో మనం అవి కంప్లీట్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇవి కూడా మనకి పాసిబుల్ అవ్వడం లేదు. చాలామంది దగ్గర నుంచి చాలా వేరే రీజన్స్ అవనివ్వండి, వేరే ఏ కారణాలు అవ్వనివ్వండి సో నో అని ఆన్సర్స్ వస్తున్నాయి. సో అదేవిధంగా మన లైఫ్ స్టైల్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే స్లీప్లెస్ నైట్స్, నిద్రలేమి, సో మన IT కార్పొరేట్స్ అవనివ్వండి, ఇంకా మన టీనేజర్స్ అవనివ్వండి, అలాగే యంగ్స్టర్స్ అవనివ్వండి, సో వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మినిమం 7 hours స్లీప్ అనేది మనం తీసుకుంటున్నామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే బెవరేజెస్, కాఫీ, టీ వీటికి చాలామంది ఎక్కువ అలవాటు అయిపోతూ ఉంటారు. సో అవి ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సో అదేవిధంగా కార్బొనేటెడ్ బెవరేజెస్ ఉంటాయి, ఏవైతే సోడాస్ కానివ్వండి అవి కూడా తీసుకోవడం వల్ల కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఫ్యాటీ ఫుడ్స్ కానివ్వండి వారానికి 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తీసుకున్నా కూడా మనకి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువైపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా మీరు ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాట్లు ఏవైతే ఉంటాయో సో వాటిల్ని చూసుకున్నట్లయితే కూడా
మనకి ఐరన్ అబ్జార్ప్షన్ కానీ విటమిన్స్ అబ్జార్ప్షన్స్ కానీ విటమిన్స్ యొక్క అబ్జార్ప్షన్స్ కానీ చాలా తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి ఫుడ్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాట్ల వల్ల. సో ప్రాక్టికల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే న్యూట్రిషనల్ గ్యాప్స్ అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్ న్యూట్రిషన్ మనకి లేకపోవడం వల్ల కూడా మనకి చాలా చాలా డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఎవ్రీ థర్డ్ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ ఒబేసిటీ. ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఒబేసిటీకి గురవుతూ ఉన్నారు. సో ఇక్కడే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళ సజెషన్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రివెంటివ్ మెజర్స్, కొన్ని చేంజెస్ మన లైఫ్ స్టైల్లో మనం కొన్ని చేంజెస్ తీసుకురావడం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ న్యూట్రిషేక్ అది ఏదైతే ఉందో ఇది ఒక మన న్యూట్రిషనల్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఇండియన్స్ అండి, మన ఇండియన్స్ కోసం ఎస్పెషల్లీ ఇది చాలా చాలా దీని అవసరం ఎంతైనా ఉంటుంది. సో అలాగే మనం న్యూట్రిషేక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన మార్కెట్లో అవైలబుల్ అయ్యే న్యూట్రిషేక్స్ గురించి కూడా మనం కంపారిజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అండి, మనకి మార్కెట్లో ఎగ్ కూడా కలుస్తుంది. అట్లాగే అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఎన్ని పాళ్ళు ఉంటుంది అది కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. సో మార్కెట్లో దొరికే న్యూట్రిషేక్స్లో మీకు ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్ కానీ లేదా 2 ప్రోటీన్ సోర్సెస్ కానీ ఉంటాయి. సో అదేవిధంగా మనం మన వెల్నెస్ బై ఓరిఫ్లేమ్ న్యూట్రిషేక్లో తీసుకున్నట్లయితే ఇది మీకు 3 ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంటుందండి. దీని ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది యూస్ చేయడం జరిగింది. పీ ప్రోటీన్, సోయా ప్రోటీన్ అండ్ మిల్క్ ప్రోటీన్, అది వే ప్రోటీన్. సో అదేవిధంగా ఫైబర్ గురించి మనం చెప్పుకున్నట్లయితే గ్రీన్ యాపిల్స్ని ఫైబర్గా మనం దీంట్లో యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా షుగర్ బీట్స్, న్యాచురల్ షుగర్స్ కోసం మనం షుగర్ బీట్స్ అంటాం కదా, చక్కెర దుంప, సో దాన్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే రోజ్ హిప్స్ అనే హర్బ్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఓన్లీ దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ న్యూట్రిషేక్. 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఈ సఫిషియంట్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది పాసిబుల్ అవ్వటం లేదు. సో ఈ పర్పస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి న్యూట్రిషేక్ యొక్క అవసరం ఎంతైనా, న్యూట్రిషనల్ గ్యాప్స్ని మనకి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ న్యూట్రిషేక్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో అలాగే మనకి హోల్ డే మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెంచుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే మన లైఫ్ స్టైల్లో ఆక్సిడేషన్, స్ట్రెస్, టాక్సిన్స్ నుంచి మన న్యూట్రిషనల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో దానిని ఫుల్ఫిల్ చేయడానికి ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా మనకి హోల్ డే ఎనర్జెటిక్గా ఉండడానికి సో మనకి న్యూట్రిషేక్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అండి. సైజ్ 6+ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, అవి క్వాలిటీ గురించి అవనివ్వండి, సేఫ్టీ స్టాండర్డ్స్ అవనివ్వండి, అలాగే నాన్ GMO అంటే ఇందులో ఏ విధమైన జెనెటికల్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేయలేదు. సో ఎనిమల్స్కి సంబంధించిన ఆర్గానిజమ్స్ ఏదిని వీటిలో యూజ్ చేయలేదన్నమాట. సో నాన్ GMO సర్టిఫికేట్ కూడా దీనికి ఉంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇది 100% న్యాచురల్ అండి అండ్ ప్యూర్ వెజిటేరియన్ అండి. అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ, కలరెంట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కానీ, కలరెంట్స్ కానీ యూజ్ చేయడం జరగలేదు. సో డెఫినెట్గా మనకి ఏవైతే న్యూట్రిషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనకి సప్లిమెంట్స్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది యాడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మన బాడీకి చాలా అవసరం. సో అలాగే మన ఫైబర్ మన డైజెస్టివ్ హెల్త్ని ప్రాపర్గా ఉంచుకోవడానికి ఫైబర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఫైబర్ వల్ల మనకి లాంగర్ టైం మనం ఫుల్గా ఫీల్ అవుతాం. అంటే మాటికి ఆకలి వేయడం అట్లాంటివి ఉండవు. హంగర్ ప్యాంగ్స్ కానివ్వండి, క్రేవింగ్స్ కానివ్వండి, అవి చాలా చాలా మటుకు
ఇది తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు మంచి మనం అలాగే చూసుకున్నట్లయితే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది చాలా చాలా జరుగుతూ ఉంటుంది. సో ప్రోటీన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా మటుకు హెయిర్ ఫాల్ అనేది, అలాగే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకి నెయిల్స్ అనేవి తొందరగా విరిగిపోతాయి, పల్చగా ఉండి తొందరగా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చాలా లో ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటాము, అస్సలు ఓపిక లేనట్లు చాలా లో ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటాము. సో అది కూడా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ. సో అలాగే లో ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి కొంచెం అట్లా వెదర్ చేంజ్ అవ్వగానే తొందరగా మన జలుబుకి జ్వరానికి లోన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మన స్కిన్లో కూడా ఫ్లాకీ స్కిన్, డ్రై స్కిన్ రావడము, సో ర్యాషెస్ రావడము, తొందరగా ఏజింగ్ సైన్స్ కూడా రావడము. సో ఇదంతా ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్రై ఐస్ అంటాం కదా, సో అలాగే కంట్లో నుంచి నీళ్లు కారడం కూడా, ఇది కూడా మనకి ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉండడం వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి మనం గుర్తించుకోవచ్చు. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనం వెయిట్ అనేది చాలా మటుకు గెయిన్ అవుతాం. ఏమవుతుందంటే ఎలా అంటే మనకి హంగర్ ప్యాంగ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఏదో మనకి అప్పుడే మనం భోజనం చేసినా కూడా సరే తర్వాత కొద్దిసేపటికే మనకి మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపించటం, అలాగే చాలా ఆకలి ఎక్కువగా అనిపించడం వల్ల చాలా ఎక్కువ ఇంటేక్ని మనం తీసేసుకోవడం, తెలియకుండానే మనం చాలా క్యాలరీ ఇంటేక్ని పెంచేసుకొని తినేస్తామన్నమాట. సో ఆ విధంగా కూడా మనకి వెయిట్ అనేది చాలా చాలా గెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ న్యూట్రీ షేక్ అనేది మీరు తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఫస్ట్ మీకు హై ఎనర్జీ, హోల్ డే మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మీకు హంగర్ ప్యాంగ్స్ కానీ ఆ క్రేవింగ్స్ కానీ ఉండవు. సో మీకు మీరు చాలా టైం వరకు ఫుల్ ఫీల్ అవుతారు. సో మీకు అప్పుడు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు అనవసరమైన స్నాకింగ్ కానీ మంచింగ్ కానీ మీరు చేయరు. సో మీరు అట్ ద సేమ్ టైం మీరు ఒక న్యూట్రిషనల్ ఫుడ్ని తీసుకుని మీ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. సో అదేవిధంగా మీకు వెయిట్ లాస్ అనేది కూడా దీంట్లో ఈ విధంగా మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో అలాగే మనం ఒమేగా గురించి మాట్లాడుకున్నట్లయితే ఒమేగా 3 ఫ్యాటీ ఫిష్ క్యాప్సూల్స్ అండి ఇవి. సో మెకరల్, సాల్మన్ ఫ్యాటీ ఫిషెస్ ఉంటాయి కదా, సో వాటిల్లో నుంచి ఫిష్ ఆయిల్ నుంచి తీసిన వాటిని యూజ్ చేసుకొని వీటిని తయారు చేయడం జరిగింది. సో ఇవి ఒమేగా 3 ఫ్యాటీ ఫిష్ క్యాప్సూల్స్. సో డీప్ డౌన్ ద సీలో చాలా చిన్న చిన్న నాన్ టాక్సిక్ ఫిషెస్ ఉంటాయి. సో చిన్న చిన్న ఫిషెస్ నుంచి, సస్టైనబుల్ ఫిషెస్ నుంచి దీనిని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందండి. ఈ న్యూట్రిషేక్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడైతే పర్ సర్వింగ్ 18 గ్రామ్స్ ఆఫ్ సర్వింగ్లో మీకు 7.7 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఇందులో వస్తుంది. సో అలాగే 64 క్యాలరీస్ పర్ పోర్షన్ మీకు ఇందులో ఉంటుంది. అండ్ అలాగే మీకు లో జిఎంఐ 43 లో జిఎంఐ కన్సిడర్ చేసేది ఇందులో 43 అండి. మనం ఫైబర్ని చూసినట్టయితే 1.6 to 1.9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, అండ్ ఫ్యాట్ అయితే మనకి 1.5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఇందులో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఫుడ్ లేబులింగ్ క్లెయిమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నాన్ జిఎంఓ అండి. సో ఏ విధమైన యానిమల్స్ నుంచి కానీ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుంచి కానీ తీసుకున్న ఏ విధమైన దీన్ని మాత్రం ఇందులో యూజ్ చేయడం జరగలేదు. సో ఇట్స్ నాన్ జిఎంఓ సర్టిఫైడ్. అండ్ ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, కలరెంట్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలరెంట్స్ కానీ యాడ్ చేయడం జరగలేదు. అండ్ అదేవిధంగా ఇది గ్లూటెన్ ఫ్రీ. సో మేజర్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు హోల్ డే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇట్ బూస్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అండ్ అదేవిధంగా అదేవిధంగా మీ న్యూట్రిషనల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్తో పాటు ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఏవైతే మనకి అవసరమై అవుతాయో 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేయదు. మనకి ఆప్టిమల్ న్యూట్రిషన్ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి ఇది. సో ఆప్టిమల్ న్యూట్రిషన్ అనేది మనకి దీని ద్వారా మనకి రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో అదే రెడ్యూసెస్ హంగర్ క్రేవింగ్స్ అండ్ హంగర్ ప్యాంగ్స్. సో క్రేవింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో మీకు అవి చాలా వరకు తగ్గుతాయి. దీనివల్ల మీకు వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఈజీగా మాట్లాడుకున్నప్పుడు
సో అలాగే మనం వెల్నెస్ బై ఓరిఫ్లేమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు న్యూట్రీ షేక్తో పాటు omega-3 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మన హార్ట్ హెల్త్ అవ్వనివ్వండి, అలాగే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీస్ అవ్వనివ్వండి, మన ఐకి సంబంధించి అవ్వనివ్వండి, మన జాయింట్స్, స్కిన్, అలాగే మన సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం కదా. సో ఇంటర్నల్ ఏరియాస్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో omega-3 వెయిట్ లాస్లో మనకి ఆ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీ హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ హెల్త్, మీ హెయిర్ ఫాల్, ఓవరాల్ హెల్త్ని చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది మన omega-3 ఫ్యాటీ ఫిష్ క్యాప్సూల్స్. సో యాక్చువల్గా మనం నార్మల్గా కనుక మనం చూసుకున్నట్లయితే వీక్లీ 3 టైమ్స్ మనం ఫ్యాటీ ఫిష్ తీసుకున్నట్లయితే మనకి ఒమేగా అనేది మన బాడీకి అవైలబుల్ అవుతుంది. సో omega-3 అనేది మన బాడీ ఆటోమేటిక్గా మన బాడీ అనేది ప్రొడ్యూస్ చేయటం జరగదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫుడ్. సో మనం మన ఫుడ్ సప్లిమెంట్స్ నుంచి omega-3ని మనం తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. సో అదేవిధంగా మనం omega-3 గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది డీప్ డౌన్ సీస్లో ఉన్న చిన్న చిన్న నాన్ టాక్సిక్ ఫిషెస్ నుంచి అవైలబుల్ అవుతుంది. సో అలాగే మనం మాట్లాడుకుంటే మెక్కరెల్ అండ్ సాల్మన్ అనే ఫిషెస్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సస్టైనబుల్ ఫిషెస్ నుంచి మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసామండి. మనకి ఫ్రెండ్ ఆఫ్ సీ సర్టిఫికేషన్ కూడా మనకి omega-3కి ఉంది. సో 5 టైమ్స్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇందులో చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఫిష్ స్మెల్ రావడం అనేది మాత్రం అస్సలు ఉండదు. దీంట్లో మీకు ఏదైనా బర్బ్స్ వచ్చినా కూడా ఫిష్ బర్బ్స్ రావడం అలాంటిది అసలు ఉండదు. omega-3 గురించి మనం చెప్పుకున్నప్పుడు EPA అండ్ DHA యాసిడ్స్ అని 2 యాసిడ్స్ ఉంటాయండి ఇందులో. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎంత లాంగర్ చైన్స్లో ఉంటే మనకి అంత హై క్వాలిటీ ఆఫ్ omega-3 మనకి సప్లిమెంట్ ఉన్నట్లు. సో మీరు చూసుకున్నట్లయితే కనుక EPA అండ్ DHA చైన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి ఒమేగా సప్లిమెంట్ మనకి ఫుల్ఫిల్ అవుతుంది రిక్వైర్మెంట్ అనేది. సో ఇందులో ఈ EPA అండ్ DHA చైన్స్ అనేవి చాలా లాంగర్ చైన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ ఒమేగా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది మనకి న్యాచురల్ ఫ్యాటీ ఫిష్ నుంచి ఫ్రెండ్ ఆఫ్ సీ సర్టిఫికేషన్ ఉందండి. సస్టైనబుల్ ఫిషెస్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఫ్యాటీ యాసిడ్స్ లైక్ EHA అండ్ DPA చైన్స్ అనేవి చాలా లాంగర్ ఉంటాయి ఇందులో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ పైన జెలిటిన్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఫిష్ ఆయిల్తోనే చేయడం జరిగింది. నార్మల్గా మీకు బయట దొరికే ఒమేగాలో ఈ ఫిష్ క్యాప్సూల్ ఏదైతే ఈ జెలిటిన్, ఈ అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఫిష్ ఆయిల్ జెలిటిన్నే యూజ్ చేసాము. సో నార్మల్గా మనం అవుట్ సైడ్ అయితే అలా మనకి దొరికే ఛాన్సెస్ ఉండవు, చాలా తక్కువ. సో దానివల్ల ఇది హై క్వాలిటీ సప్లిమెంట్గా మనం చెప్పుకోవచ్చండి omega-3. ద లాంగర్ ద EPA అండ్ DHA చైన్స్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ఒమేగా అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మనకి సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్ ఆఫ్ సీ సర్టిఫికేషన్ ఉందండి. ఇది ఎలాంటి ఎనిమల్స్ యొక్క జెనెటికల్ ఆర్గానిజమ్స్ని దీంట్లో యూజ్ చేయడం జరగలేదు. గ్లూటెన్ ఫ్రీ అండ్ నో ప్రిజర్వేటివ్స్ అండ్ నో కలరెంట్స్. ఇది న్యాచురల్ ఫ్యాటీ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అండి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలరెంట్స్ కానీ యూజ్ చేయడం జరగలేదు. అండ్ విత్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇది omega-3ని మనం సో ఇందులో ఒక ఈ బాటిల్లో మీకు ఒక 60 క్యాప్సూల్స్ వస్తాయండి. సో ఈచ్ క్యాప్సూల్ వచ్చేసి మీకు 500 mg. సో మనకి డైలీ రిక్వైర్మెంట్ 1000 mg ఒమేగా అనేది చాలా చాలా అవసరం. సో ఈచ్ క్యాప్సూల్ మీకు 500 mg అనమాట. సో మన డైలీ రిక్వైర్మెంట్కి మనం 2 ఒమేగా ఎట్ ఎ టైం మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వెల్నెస్ బై ఓరిఫ్లేమ్ ఈజ్ అ వెరీ వెరీ మచ్ అష్యూర్డ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అండ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో దీనివల్ల మీకు వెయిట్ లాసే కాదండి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్లో గ్లో వస్తుంది, మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ మీ ఓవరాల్ హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. విదిన్ 7 days మీ రిజల్ట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఏదైనా ఒక కొత్త దాన్ని మనం అడాప్ట్ చేసినప్పుడు మినిమం 21 days మనం దాన్ని
కంటిన్యూస్గా చేసినప్పుడు మన బాడీకి అది అడాప్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఆ లైఫ్ స్టైల్లో మన ఫుడ్లో కూడా మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, మీకు డైట్ సపోర్ట్ కూడా ఉంటుందండి. మేము మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము డైట్ కూడా మీకు సజెస్ట్ చేస్తాము. సో మీరు ఓన్లీ న్యూట్రిషనల్ సప్లిమెంటే కాకుండా మీకు డైట్ చార్ట్ ఇస్తాము, మీకు డైట్ సపోర్ట్ ఇస్తాము. అలాగే వెల్నెస్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుందండి. సో అలాగే మీకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము. అండ్ వీక్లీ మేము మీతో మానిటరింగ్ చేస్తాము. సో వీక్లీ మానిటరింగ్ ఉంటుంది అండ్ మీకు సఫిషియంట్ డైట్ అనేది మేము మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మేము మానిటర్ చేస్తూ మీ వెయిట్ లాస్లో ఈ వెల్నెస్ బై ఓరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటూ మీరు ఒక వెల్బీయింగ్ కమ్యూనిటీ తోటి కనెక్ట్ అయ్యి హెల్దీ అండ్ హెల్దీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదేవిధంగా సేఫ్ అండ్ న్యాచురల్ వెయిట్ లాస్. సో ఈ ప్యాకేజ్ మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. సో మీరు వెంటనే దీన్ని బుక్ చేసుకోండి. అండ్ మేము మీకు డైట్ చార్ట్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఏదైనా మనం కొత్త అలవాటుని చేసుకున్నప్పుడు 21 days మీరు దాన్ని ఫాలో అయితే కనుక మన బాడీ కూడా అడాప్ట్ అయిపోతుంది. సో అదొక జెనెటికల్ కోడ్ అనేది మనకి క్రియేట్ అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ మీరు తెల్లవారుజామున 5 గంటలకు లేవాలని చెప్పి 1-2 సార్లు మీరు తలుచుకొని పడుకున్నారనుకోండి, ఆటోమేటికల్గా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు 5 అలారం కొట్టకపోయినా కూడా మిమ్మల్ని అది లేపడానికి ట్రై చేస్తుంది. అది రిమైండర్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ని మీరు కనుక 21 days మీరు అడాప్ట్ చేసుకున్నారంటే మీరు ఆ తర్వాత మీరే చాలా రిజల్ట్స్ చూసి మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత మీరు దీనికి అలవాటు అయిపోతారు. కొంచెం అంత చేంజెస్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ని మీరు చాలా చాలా హ్యాపీగా, హెల్దీగా. సో ఈ న్యూట్రిషేక్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఒకసారి మీతో షేర్ చేసుకుంటాం. 150 ml ఆఫ్ వాటర్, కోల్డ్ వాటర్ అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. జస్ట్ ఇది ఒక మెజర్మెంట్ కప్ కోసం నేను తీసుకున్నానండి. 150 ml ఆఫ్ వాటర్ అండ్ 18 grams పర్ సర్వింగ్. మీరు 18 grams తీసుకోవాలి అండ్ పర్ డే 2 times తీసుకోవాలి. ఇట్లాగ మీరు 2 scoops తీసుకోవచ్చు. జస్ట్ ఇది ఇలా సింపుల్, చాలా సింపుల్ అండి. వాటర్లో ఇలా మిక్స్ చేసుకోండి. అదేవిధంగా మీ దగ్గర షేకర్ కానీ ఉంటే షేకర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్లెండర్లో కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ వెరీ సింపుల్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా జస్ట్ మీకు వాటర్ ఉంటుంది కదా అవైలబుల్గా, ఎక్కడైనా వాటర్లో ఇలా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఏం లమ్స్ అనేవి ఏమీ రావు. సో ఇలాగా దీంతో పాటు ఒమేగా క్యాప్సూల్స్, ఇవి 2. సో ఇవి 2 ఒమేగా క్యాప్సూల్స్. ఎస్, అండ్ just enjoy the NutriShake. This is vanilla flavor. Yummy, it's amazing. సో హెల్దీగా మీరు ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా మీరు వెయిట్ లాస్ కోసం ఈ న్యూట్రిషేక్ని యూజ్ చేయండి. అలాంగ్ విత్ దిస్ omega 3 విల్ గివ్ యూ అష్యూర్డ్ రిజల్ట్స్ అండి. మీరు డే 7 నుంచే మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ని మీరే ఫీల్ అవుతారు. అట్లాగే మీరు 21 days కనుక దీన్ని కంటిన్యూ చేస్తే మీరు ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతారు. ఆ తర్వాత మీకు చాలా హెల్దీ, మీకు ఆ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు హోల్ డే. అండ్ అలాగే ఇప్పుడు ఉన్న క్రైసిస్ని చూస్తే మనం అందరం చాలా ఫైట్ చేస్తున్నాము ఇప్పుడున్న గ్లోబల్ క్రైసిస్తో. సో ఇప్పుడు మన ఇమ్యూనిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అదేవిధంగా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇది మీ ఓవరాల్ హెల్త్ని కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం
కరోనా అలాంటి ఇప్పుడున్న క్రైసిస్లో కోవిడ్తో ఏదైతే మనం ఫైట్ చేస్తున్నామో, సో అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నా కూడా ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదేవిధంగా ఇదేం మీ మీల్ రీప్లేస్మెంట్ ఏం కాదండి. మీరు నార్మల్ మీ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటూ మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కదా, సో అలాగే దాంతోపాటే దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈవినింగ్ కూడా 4 o'clock అలాంటి టైంలో మీకు 4 o'clockకి ఏదైనా మంచింగ్ స్నాకింగ్ చేసే అలవాటు ఉంటుంది చాలామందికి మనలో. సో ఆ టైంలో మీరు న్యూట్రిషేక్ని తీసుకోవడం వల్ల మీకు హంగర్ క్రేవింగ్స్ అనేవి ఉండవు. మీరు ఫుల్లర్ ఫీల్ అవుతారు, చాలా ఫుల్గా ఫీల్ అవుతారు. అదేవిధంగా మీకు వెయిట్ లాస్ అనేది చాలా చాలా బాగా దీంట్లో జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. సో అదేవిధంగా ఒమేగా 3 ఈ 2 క్యాప్సూల్స్ మీరు తీసేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెల్నెస్ బై ఓరిఫ్లేమ్. రహే ఇండియా, హిట్ రహే ఇండియా. అలాగే దిస్ ఈజ్ ఆప్టిమల్స్ టమ్మీ అండ్ బస్ జెల్. దిస్ ఈజ్ ఫేమస్ విత్ టమ్మీ అండ్ బస్ జెల్. ఈ పేరుతో ఇది చాలా ఫేమస్ అండి, టమ్మీ అండ్ బస్ జెల్ అంటాము. సో ఇదేంటంటే మనకి ఇంచ్ లాస్, ఎవరికైతే హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ చాలా కొంచెం ఫ్యాబ్ ఎక్కువైపోతూ ఉంటుందో ఇక్కడ, అండ్ అట్లాగే టమ్మీ ఏరియాలో ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ స్కిన్ ఏదైతే మనకి కాస్త ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుందో, స్కిన్ అక్కడ కాస్త లూజ్ అయిపోయి ఉంటుంది కదా, సో దాన్ని మళ్ళీ ఫర్మ్గా చేయడం కోసం ఈ టమ్మీ జెల్ అనేది మీకు ఇంచ్ లాస్ ఇస్తుంది.